ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి తొలిసారి వెళ్లారు. చంద్రబాబును కలిసేందుకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు తరలివచ్చారు. సీఎంగా తొలిసారి పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వస్తుండటంతో పార్టీ కార్యాలయంలో ఇనుప గ్రిల్స్ తో బ్యారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లను చూసిన చంద్రబాబు పాత ప్రభుత్వ విధానం హ్యాంగ్ ఓవర్ వీడాలంటూ పోలీసులకు తేల్చి చెప్పారు. పార్టీ కార్యాలయంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు టీడీపీ కార్యకర్తల్ని నేరుగా కలుస్తూ వచ్చానని, ఎప్పుడూ లేని వ్యవస్థ ఇప్పుడు ఎందుకు పెట్టారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీ శ్రేణులకు గ్యాప్ తెచ్చే చర్యలను ఉపేక్షించేది లేదని చంద్రబాబు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్లు పోలీసుల సహాయంతో పార్టీ కార్యాలయం నడపలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, పార్టీ శ్రేణుల తాకిడి ఎక్కువగా ఉంటే క్రమ పద్ధతిలో వారిని లైనప్ చేయాలి తప్ప మరోసారి బ్యారికేడ్ల వ్యవస్థను కనిపించకూడదంటూ చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తొలిసారి పార్టీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు రావడంతో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. తనకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండడానికి వీల్లేదంటూ చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ప్రజల నుంచి వారి సమస్యల వినతుల స్వీకరణకు ప్రత్యేక ఆలోచన చేస్తున్నామని, దీనిని ఏ పద్ధతిలో ఏర్పాటు చేయాలో అభిప్రాయాలు తీసుకుని ఉత్తమ విధానం అమలు చేస్తామన్నారు. సచివాలయంలో వినతుల స్వీకరణ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నామని, ప్రజా వినతుల స్వీకరణకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ప్రజల నుంచి తీసుకున్న ఫిర్యాదుల పరిష్కారానికి నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. సచివాలయానికి రాకపోకల కోసం రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు చంద్రబాబు. ప్రజావేదిక ఉంటే వినతుల స్వీకరణకు అనువుగా ఉండేదని, కానీ మాజీ సీఎం జగన్ దాన్ని కూల్చివేశారని గుర్తు చేశారు. జగన్ విధ్వంస పాలనకు ప్రతీకంగా ప్రజావేదికను శిథిలాలు అలాగే ఉంటాయని, వాటిని తొలగించబోమని స్పష్టం చేశారు. త్వరలో పోలవరం నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభమవుతాయని, అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించాలన్న విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు చంద్రబాబు.